ప్లాస్టిక్ బంద్ పెట్టాలి అని ఎన్ని మాటలు అనుకున్నా ఆ ప్లాస్టిక్ మనుల గలవ వాడకుంటే నడుస్తూనే లేదు. ఎంత వద్దనుకున్నా ఏడనో కాడ ప్లాస్టిక్ వాడుడే అవుతుంది. అందుకే మనం బంద్ పెట్టుడు కాదు, అసలు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసుడే బంద్ పెట్టాలి. అప్పుడు కానీ ఈ భూమిని ప్లాస్టిక్ భూతం ఈడ్చిపెట్టది. అందుకు తగ్గట్టే మన దేశంలో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ ఇగో గివీలు చేసిన ప్రయత్నం మంచిగున్నది చూడుర్రి గదేందో మీరు కూడా. ఇవాళ రేపు తినే కాడ తాగే కాడ ఏడ చూసినా ప్లాస్టికే. ఓ కాడ లేదు ఓ కాడ ఉన్నది అన్నది లేదు, ఏడ చూసినా ప్లాస్టికే, ఎందెందు వెతికినా ప్లాస్టికే. అందుకే ప్లాస్టిక్ బదులు తీరొక్క తీర్ల ఇగ్రాలతోటి తీరొక్క తీర్ల వస్తువులు తయారు చేస్తుర్రు ఇగ్రం కలోళ్ళు కొందరు. ఇగో అట్లే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేతందుకు మంచి ఇగ్రమే కనిపెట్టిర్రు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఇగ్రం అంటే మామూలు ఇగ్రం కాదు, అందరికంటే వెరైటీగా చిరుధాన్యాలతోటి ప్లేట్లు చెంచాలు తయారు చేసిర్రు. అగ చూడుర్రి తినే ధాన్యాలతోటి తినేతందుకు వాడేటి వస్తువులను ఎట్లా అచ్చుపోసిర్రో. ఈ వస్తువులలో తినుడే కాకుండా ఆఖరికి వస్తువులను కూడా తినొచ్చు. ఒకేలా తినకపోయినా బయట పారేస్తే భూమిలో కరిగిపోతాయి, చెట్ల గిట్ల వేస్తే ఎరువు అవుతాయి. అట్లా భలే ఇగ్రం కొద్ది మినుములతోటి తయారు చేసిర్రట ఈ వస్తువులను. ఇక ఇప్పుడిప్పుడే కదా గిట్ల వేసుడు మొదలు పెట్టిర్రు, ఇంకా ఏమేం చేయొచ్చు అన్న దాని మీద పరిశోధనలు చేస్తుర్రట. ఇక ఇసొంటి వస్తువుల మీద కంటికి కనబడని బ్యాక్టీరియా అసొంటి జీవరాశులు పెరుగుతాయని డౌట్ పడుతుర్రేమో. అది కూడా టెస్టులు చేసిర్రట. అసొంటి తిప్పలేం లేదట. కాకపోతే తయారు చేసిన 30 దినాలలో వాడుకోవాలట. ఇక ఎచ్చటి పదార్థాలైనా చల్లటి పదార్థాలైనా గట్టిది నీళ్ళ అసొంటిది ఏదైనా ఈ వస్తువులలో వేసుకొని తినొచ్చు అన్నట్టు చెప్తుర్రు. ఎసొంటి హాని ఉండదట, పైగా చిరుధాన్యాలు తిన్నట్టు ఉంటదట. ఏమైనా మంచిగున్నది కదా అన్నల్లా ఇగ్రం.